హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈజ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి? Dependency injection is nothing but of injecting a dependence of an object from outside. Okay, ఒక డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటంటే ఇంజెక్టింగ్ డిపెండెన్సీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే ఒక ఆబ్జెక్ట్కి కావాల్సిన డిపెండెన్సీస్ని కానీ మనం అవుట్ సైడ్ నుంచి ఇంజెక్ట్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ఏ వన్ రియల్ టైమ్ సినారియో. సో జస్ట్ టేక్ ఏ రియల్ టైమ్ సినారియో. ఒక రియల్ టైమ్ సినారియో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. సో ఆ పర్సన్కి మన కంపెనీలో ఒక ప్రాజెక్ట్ అనేది అసైన్ చేశారు. అంటే హీ నీడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అంటే ఆ పర్సన్ దేని మీద డిపెండ్ అవుతాడు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆ పర్సన్కి ఒక నేమ్ అనేది, ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ థింగ్, హీ ఈజ్ డిపెండ్ అపాన్ హీజ్ స్కిల్స్. ఎందుకోసం అంటే మనకి ఒక ప్రాజెక్ట్ అసైన్ చేశారంటే ఖచ్చితంగా మనకి కొన్ని స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలి. సో కొన్ని స్కిల్స్ మీద డిపెండ్ అవుతాడు. అండ్ రెండోదిగా టీమ్, అంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే తను ఒక్కడే కంప్లీట్ చేయలేదు, ఎవరైనా సరే. సో ఖచ్చితంగా టీమ్ మీద డిపెండ్ అవుతాడు. అండ్ తను అసలు కంపెనీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే హీ నీడ్ ఏ ఐడి కార్డ్. సో ఆ కంపెనీలో తను వర్క్ చేస్తున్నాడని ప్రూవ్ చేసుకోవాలి కదా. కంప్లీట్లో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలంటే, ఆ కంపెనీలో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలంటే సో హీ నీడ్ ఏ ఐడి కార్డ్. అండ్ దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లయింట్ లొకేషనో, ఏ ఫారిన్ కంట్రీస్, ఏ అబ్రాడ్ అనుకోండి. సో హీ నీడ్ టు విజిట్ ద క్లయింట్ లొకేషన్. సో దానికోసం తనకి పాస్పోర్ట్ కావాలి. అండ్ ఫైనల్గా హీ నీడ్ అమౌంట్ ఫ్రమ్ ద క్లయింట్. అంటే తను ఏదైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాడో సో దానికి ఫండింగ్ అనేది జరగాలి ఫ్రమ్ క్లయింట్ సైడ్ నుంచి. అమౌంట్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతానే ఎవరైనా సరే ప్రాజెక్ట్ చేస్తారు. సో దీస్ ఆర్ ద డిపెండెన్సీస్. ఓకే, సో మనం ఈ రియల్ టైమ్ సినారియో తీసుకుంటే మనకి వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ మనకి ఇవన్నీ కూడా రిసెంబుల్స్, మనకి బయట ఏవైతే జరుగుతాయో అవన్నీ. ఓకే, మీకు రియల్ టైమ్ సినారియో ఇప్పుడు నీట్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మేక్ ఇట్ ఎస్ ఏ స్ప్రింగ్. సో ఇప్పుడు మనం స్ప్రింగ్ ప్రోగ్రామింగ్లోకి వచ్చేద్దాం. సో జస్ట్ సో ఇప్పుడు మనకి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ క్లాస్ పర్సన్. అండ్ తనకున్న నేమ్స్ అండ్ తనకున్న అడ్రస్ అవన్నీ కూడా ఒక నిమిషం ఫీల్డ్స్ కింద తీసుకోండి. అండ్ తను ఏదైతే స్కిల్స్ మీద డిపెండ్ అవుతున్నాడో ఆ స్కిల్స్ని క్లాస్ స్కిల్స్ కింద మార్చండి. అండ్ టీమ్, ఏదైతే టీమ్ ఉందో ఆ యొక్క టీమ్ మీద డిపెండ్ అవుతున్నాడు కదా. సో ఆ టీమ్ని క్లాస్ టీమ్ కింద మార్చండి. అండ్ ఈ యొక్క ఐడి కార్డు, పాస్పోర్ట్ నెంబరు అండ్ అమౌంట్ ఇవన్నీ కూడా నెంబర్స్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ టేక్ ఇట్ యాజ్ ఎ నెంబర్స్. ఓకే, నెంబర్ అండ్ నెంబర్ అండ్ నెంబర్. సో ఇక్కడ క్లాస్ పర్సన్ అనే వ్యక్తి ఈ యొక్క స్కిల్స్ మీద, టీమ్ మీద, ఐడి కార్డ్ లేకపోతే పాస్పోర్ట్ నెంబర్ అండ్ అమౌంట్ వీటన్నిటి మీద ఆధారపడుతున్నారు చూసారా. సో దీస్ బంచ్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ డిపెండెన్సీస్. ఈ యొక్క వేరియబుల్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం డిపెండెన్సీస్ అంటాం. సో ఇప్పుడు మనం క్లాస్ పర్సన్ అనే క్లాస్లో వీ కెన్ సీ స్ట్రింగ్ నేమ్, తన యొక్క నేమ్, అండ్ ఇంట్ తన యొక్క ఫోన్ నెంబర్, అండ్ దాని తర్వాత స్కిల్స్ ఎస్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ స్కిల్స్ అని చెప్పి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో మనం ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేసి ఇనిషియలైజ్ చేసిన పని లేదు. జస్ట్ నేను పైలాగానే సో మీకు స్ట్రింగ్ నేము అండ్ ఫోన్ నెంబర్ ఎలా అయితే ఇనిషియలైజ్ చేయలేదో ఇక్కడ ఆబ్జెక్ట్ని కూడా ఇనిషియలైజ్ చేయలేదు. జస్ట్ స్కిల్స్ ఎస్ అని తీసుకున్నాను. అండ్ టీమ్ టీ ఈక్వల్ టు న్యూ ఆఫ్ టీమ్ అని చెప్పి ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని జస్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఐ డోంట్ వాంట్ బి ఇనిషియలైజ్. సో అందుకోసమే టీమ్ ఆఫ్ టీ అని ఇచ్చాను. అండ్ దాని తర్వాత మనకి ఫోన్ నెంబర్స్, ఐడి కార్డ్ నెంబర్, అండ్ దాని తర్వాత
ఐడి కార్డ్ నెంబర్ కానీ పాస్పోర్ట్ నెంబర్ కానీ అండ్ అమౌంట్ ఇవన్నీ కూడా నెంబర్స్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు బి స్టోర్ ఇట్ ఇన్ ఏ అరే లిస్ట్. సో అవన్నీ కూడా ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటీజర్ టైప్ అని తీసుకున్నాను. సో వేరియబుల్ వచ్చేసి నేను అసైన్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ నెంబర్ అని ప్లేస్ చేసుకున్నాను. ఓకే, సో ఈ క్లాస్ పర్సన్ అనే ఒక పర్సన్ క్లాస్లో మనకి వీ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి కదండి. సో ఈ వేరియబుల్స్ అన్నిటి మీద ఈ పర్సన్ అనే ఆయన డిపెండ్ అవుతున్నాడు. సో ఇక్కడ మీకు వాట్ ఈజ్ డిపెండెన్సీ అంటే ఎ బంచ్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ కాల్ యాజ్ డిపెండెన్సీస్ అంటాం. ఓకే, సో ఇక క్లాస్ పర్సన్ అనే ఆయన ఈ యొక్క వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతున్నాడు. ఈ యొక్క వేరియబుల్స్ అన్నిటిని మనం ఏమైనా కాల్ చేస్తామంటే డిపెండెన్సీస్ అంటాం. ఓకే, సో రైట్ నౌ అవర్ క్లాస్ హ్యాస్ ఆల్ దీస్ డిపెండెన్సీస్. ఓకే, సో మన క్లాస్లో ఇవన్నీ కూడా డిపెండెన్సీస్గా ఉన్నాయి. సో ఇక్కడ మీరు పర్సన్ అన్న క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే వీ నీడ్ టు ఇనిషియలైజ్ ఆల్ ఆఫ్ దీస్ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్సన్ అనే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఈ యొక్క వేరియబుల్స్ అన్నిటిని కూడా మీరు ఇనిషియలైజ్ చేయాలి, వాల్యూస్ ఇవ్వాలి. సో ఏ విధంగా ఇవ్వాలో ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, మన యొక్క వేరియబుల్స్ అన్నిటికీ కూడా ఇక్కడ నేను వాల్యూస్ అనేది అసైన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాస్ ఆఫ్ పర్సన్ అన్నది ఉంది కదండి. సో ఇందులో మనకి వీ హ్యావ్ ఎ వేరియబుల్స్. సో ఇందులో మనకి వీ హ్యావ్ ఎ వేరియబుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది వచ్చేసి స్ట్రింగ్ ఆఫ్ నేమ్. సో ఫస్ట్ దానికి ఐ జస్ట్ వాంట్ అసైన్ యాజ్ ఎ రాజేష్ అని చెప్పించాం. ఓకే, అండ్ దాని తర్వాత ఇంట్ ఆఫ్ ఫోన్ నెంబర్ కాబట్టి ఇంటీజర్ టైప్, అండ్ దీనికి మనం వీ జస్ట్ వాంట్ గివ్ ఇట్ యాజ్ ఎ 1 2 3 4 5 6. ఓకే, అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎ స్కిల్స్ ఎస్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ స్కిల్స్ అని చెప్పి మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. అండ్ అసైన్ టు ఎస్ అనే దానికి అసైన్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ టీ ఈక్వల్ టు న్యూ ఆఫ్ టీమ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి టీకి ఇక్కడ అసైన్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత అరే లిస్ట్. సో అరే లిస్ట్ అండ్ ఇక్కడ మనకి ఇంటీజర్ టైప్. సో ఎందుకోసం అంటే నాకు అన్నీ కూడా నెంబర్సే కాబట్టి సో ఇంటీజర్ టైప్ని ఇక్కడ నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను క్రియేటింగ్ అరే లిస్ట్ ఆబ్జెక్ట్, ఇక్కడ అరే లిస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. యూజ్ దిస్ రిఫరెన్స్, ఇక్కడ ఇంపార్టెంట్ నెంబర్స్ అండ్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను. అండ్ యాడింగ్ దీస్ నెంబర్స్ న్యూ ఆఫ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అరే లిస్ట్ అని చెప్పి దీన్ని ఇంటీజర్ టైప్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఇంపార్టెంట్ నెంబర్స్ డాట్ యాడ్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క కంపెనీ ఐడి కార్డ్ నెంబర్ వచ్చేసి ఫ్రమ్ 1 2 3 5 6 7 ఏదో తీసుకోండి. అండ్ అదేవిధంగా మన యొక్క పాస్పోర్ట్ నెంబర్ వచ్చేసి డాట్ యాడ్ అని చెప్పి సమ్ 8 9 7 3 2 1. ఓకే, సో ఈ విధంగా మనం వీ నీడ్ టు అసైన్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. సో ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఈ విధంగా ఇనిషియలైజ్ చేయకపోతే మనం ఈ యొక్క పర్సన్ అనే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేమండి. సో మీరు ఈ పర్సన్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే వీ నీడ్ టు అసైన్ ఆల్ దీస్ వాల్యూస్. ఇక్కడ మీకు కనిపిస్తున్న వాల్యూస్ అన్నీ కూడా మీరు అసైన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇలా చేస్తే దాన్ని హార్డ్ కోడింగ్ అంటారు. హియర్ వీ హ్యావ్ ఎ గుడ్ న్యూస్, దట్ ఈజ్ వీ నో నీడ్ టు హార్డ్ కోడ్ ద వాల్యూస్. సో ఇక్కడ మనం వాల్యూస్ని హార్డ్ కోడ్ చేయాల్సిన పని లేదు. అండ్ వీ నో నీడ్ టు ఇనిషియలైజ్ ద వాల్యూస్, మనం వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయాల్సిన పని కూడా లేదు. సో ఇప్పుడు మనం ఈ పనిని చేయమని మనం వేరే వాళ్ళకి చెప్తామండి. హీ ఈజ్ గోయింగ్ టు ఇనిషియలైజ్, ఆయనే మనకి వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తాడు. He is going to insert, he is going to inject all these values to their respective dependencies. ఈ వాల్యూస్ అన్నిటిని కూడా దాని యొక్క రెస్పెక్టివ్ డిపెండెన్సీస్కి ఇంజెక్ట్ చేస్తాడు. సో ఆ పర్సన్ ఎవరో కాదు, స్ప్రింగే. ఓకే, స్ప్రింగ్ ఈజ్ గోయింగ్ టు ఇంజెక్ట్ ఆల్ అవర్ డిపెండెన్సీస్
ఓకే, స్ప్రింగే మన యొక్క అన్ని డిపెండెన్సీస్ అంటే మన యొక్క వాల్యూస్కి మన యొక్క వేరియబుల్స్కి కావాల్సిన అన్ని వాల్యూస్ని కూడా స్ప్రింగే ఇంజెక్ట్ చేస్తుంది. సింపుల్గా డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏం చెప్పాలంటే, సో సింపుల్గా ఎవరైనా మీకు అడిగితే డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి అంటే మనం ఏం చెప్పాలంటే ఇంజెక్టింగ్ డిపెండెన్సీస్ బై యూజింగ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. అంటే మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకుని డిపెండెన్సీస్ని ఇంజెక్ట్ చేయడమే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఓకే, సో ఈ లైన్ కానీ మీరు డిఫైన్ చేశారంటే ఓకే మీకు అర్థమవుతుంది. బట్ అవతల వాళ్ళకి అర్థం కావాలంటే ఆ యొక్క ఇంజెక్ట్ చేసే డిపెండెన్సీస్ ఏంటి, స్ప్రింగ్ ఏ విధంగా ఇంజెక్ట్ చేస్తుంది అన్నది కూడా మీకు చెప్పాలి. ఓకే, సో ఇంతకీ స్ప్రింగ్ ఏమి ఇంజెక్ట్ చేస్తుంది అండ్ ఎలా ఇంజెక్ట్ చేస్తుంది, ఓకే, సో అన్నది ఒకసారి చూద్దాం. ఇది ఎవరైతే ఆన్సర్ చేయగలుగుతారో దట్ ఈస్ ద కరెక్ట్ పాయింట్. ఎందుకోసమంటే మీరు స్ప్రింగ్ ఏ విధంగా ఇంజెక్ట్ చేస్తుంది, ఏం ఇంజెక్ట్ చేస్తుంది అన్నది మీకు తెలియకుండా మీరు డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇంజెక్టింగ్ డిపెండెన్సీస్ అని చెప్పేశారంటే సో దట్ ఈజ్ నాట్ మీనింగ్ఫుల్. సో మనకి స్ప్రింగ్ ఇంజెక్ట్ చేస్తుంది అన్న విషయం అయితే క్లారిటీ వచ్చింది. అసలు స్ప్రింగ్ ఏం ఇంజెక్ట్ చేస్తుంది అండ్ ఎలా ఇంజెక్ట్ చేస్తుంది అని తెలుసుకుంటే మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే కాన్సెప్ట్ని క్లోజ్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ సీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ ఇమేజ్లో మీకు ఏం కనబడుతుందంటే క్లాస్ పర్సన్ అనే ఒక క్లాస్ ఉంది. సో ఇందులో మనకి ఇక్కడ వాల్యూస్ అన్నిటిని కూడా మన యొక్క వేరియబుల్స్ మన యొక్క డిపెండెన్సీస్ అన్నీ కూడా ఒక సైడ్ ఉన్నాయి అండ్ ఇక వాల్యూస్ అన్నీ కూడా ఒక సైడ్ ఉన్నాయి, రైట్. సో ఈ యొక్క డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మాత్రం మనం చెప్తే సరిపోతుందండి. సో ఈ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం వేరే ప్లేస్లో స్ప్రింగ్కి చెప్తాము. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ హార్డ్ కోడ్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ యువర్ జాబ్. ఇవన్నీ కూడా హెయిర్ స్ప్రింగ్. సో నా యొక్క డిపెండెన్సీస్కి ఇవన్నీ కూడా ఈ వాల్యూస్ కావాలి. సో పర్టికులర్ నేమ్కి కానీ పర్టికులర్ ఫోన్ నెంబర్కి కానీ లేకపోతే స్కిల్స్ అనే ఆబ్జెక్ట్కి కానీ టీమ్ అనే ఒక ఆబ్జెక్ట్ టీకి కానీ లేకపోతే అరే లిస్ట్ ఇంపార్టెంట్ నెంబర్స్కి కానీ సో వీటన్నిటికి కూడా ఈ వాల్యూస్ కావాలి అని చెప్తే స్ప్రింగ్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ డిపెండెన్సీస్కి ఈ పర్టికులర్ వాల్యూస్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఓకే, సో అది ఏ విధంగా మనం చెప్తామంటే బై యూజింగ్ సెట్టర్ ఇంజెక్షన్ అండ్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్. సో సెట్టర్ ఇంజెక్షన్స్ అండ్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్స్ యూజ్ చేసుకుని మనం ఆ యొక్క స్ప్రింగ్కి ఏ వాల్యూస్ని ఏ డిపెండెన్సీస్కి ఇంజెక్ట్ చేయాలో చెప్తాం. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న పర్సన్ క్లాస్లో వీ హ్యావ్ ఎ డిపెండెన్సీస్ విచ్ హ్యావ్ డిఫరెంట్ టైప్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకు ఉన్న డిపెండెన్సీస్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపెండెన్సీస్ అండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏవైతే డిపెండెన్సీస్ ఉన్నాయో స్ట్రింగ్ ఆఫ్ నేమ్ కానీ అండ్ ఇంట్ ఆఫ్ ఫోన్ నెంబర్ ఈ రెండు కూడా ఆర్ నౌన్ యాజ్ డిపెండెన్సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిటరల్స్. సో వీటిని మనం డిపెండెన్సీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిటరల్స్ అంటాం. అండ్ కమింగ్ టు ద స్కిల్స్ ఎస్ అండ్ టీమ్ టీ. సో ఇవి వచ్చేసి మనకి దీస్ ఆర్ నథింగ్ బట్ ఆఫ్ డిపెండెన్సీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అంటే ఆబ్జెక్టివ్ ఫామ్లో ఉన్నవి. అండ్ లాస్ట్లో ఉన్నవి ఇక అరే లిస్ట్ అనేది తీసుకున్నాం కదా. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఆఫ్ డిపెండెన్సీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కలెక్షన్ ఫార్మేట్లో ఉన్నది. ఓకే, సో ఈ విధంగా మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది డిఫైన్ చేసుకుంటామండి. సో ఇది మీకు ఫండమెంటల్స్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్సైడ్ అంటే నేను ఆ యొక్క సెట్టర్ ఇంజెక్షన్స్ ఏంటి లేకపోతే మన యొక్క కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్స్ ఏంటి కోడింగ్ పార్ట్ ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ చూపించట్లేదు. సో వెన్ ఐ మూవ్ టు ద మాడ్యూల్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే ఒక మాడ్యూల్ దగ్గరికి మనం మూవ్ అవుతాం. అక్కడ నేనే ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడతాను. సో ఇప్పటికైతే మీకు డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏం చెప్తారో ఒక్కసారి చెప్పండి. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇంజెక్టింగ్ డిపెండెన్సీస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ అవుట్సైడ్. అవుట్సైడ్ అంటే ఇది నథింగ్ బట్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ దగ్గర నుంచి మనకి మన ఆబ్జెక్ట్కి కావాల్సిన వాల్యూస్ని కానీ మన ఆబ్జెక్ట్కి కావాల్సిన ఇనిషియలైజింగ్ వాల్యూస్ని కానీ మనకు ఆబ్జెక్ట్ అంటే మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్న డిపెండెన్సీస్కి కావాల్సిన వాల్యూస్ని కానీ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కానీ ఇంజెక్ట్ చేస్తే దెన్ దట్ ప్రాసెస్ ఈజ్ నౌన్ యాజ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఈ వీడియో
వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ like.